ప్రత్యేక తెలంగాణ ఉద్యమ దీపాన్ని జ్వాలగా మార్చిన మహోన్నత సంకల్పం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. ఉద్యమ నాయకుడే చేపట్టిన ఈ దీక్ష చరిత్రను మలుపు తిప్పింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపు కోట్లాది ప్రజల హృదయాలను నేరుగా తాకింది. ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి ఢిల్లీ గద్దెను కదిలించిన కేసీఆర్ దీక్షకు 7 ఏళ్లు పూర్తవుతున్న సందర్భం ఇది. 2009 నవంబర్ 29 ఆదివారం కరీంనగర్లోని కేసీఆర్ నివాసం. సమయం ఉదయం 6 గంటలు. వీర తిలకం దిద్దుకున్న ఉద్యమ నేత కేసీఆర్ ఇంటి నుంచి బయటకొచ్చారు. అప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. మహిళల మంగళ హారతులు, అభిమానుల జై తెలంగాణ నినాదాల మధ్య కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరారు. 2000 వాహనాలతో సిద్దిపేట సమీపంలోని రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా స్థలికి ర్యాలీ మొదలైంది. సమయం ఉదయం 7 గంటల 15 నిమిషాలు. అధినేత కేసీఆర్ ఎక్కిన వాహనం కరీంనగర్ మానేరు వంతెన దాటి అలుగనూరు చౌరస్తాకు చేరుకుంది. మధ్య దూరం కేవలం 4 కిలోమీటర్లు. ఆ మధ్యలోనే 2000 వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అప్పటికే అక్కడ మోహరించిన ప్రత్యేక పోలీసు బలగాలు, రిజర్వ్ పోలీసు బెటాలియన్లు ఒక్కసారిగా కేసీఆర్ వాహనాన్ని చుట్టుముట్టారు. కేసీఆర్ ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో కేసీఆర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీక్షా స్థలికి వెళ్లనివ్వాలని పట్టుబట్టారు. అయినా వెనక్కి తగ్గని పోలీసులు కేసీఆర్ ను వాహనం నుంచి బలవంతంగా కిందకు దించడంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో పోలీసులు కేసీఆర్ ను బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారు. కార్యకర్తల కళ్ళుగప్పి ఖమ్మం జైలుకు తరలించారు. ఖమ్మం జైలులో దీక్ష కొనసాగించిన కేసీఆర్ ఆరోగ్యం విషమించడంతో తొలుత ఖమ్మం ఆసుపత్రికి, అక్కడ నుంచి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నా దీక్ష విరమించేందుకు నిరాకరించారు. కేంద్రం దిగొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసే వరకు ఆమరణ దీక్ష విరమించేది లేదని మొండి పట్టు పట్టారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య హుటాహుటిన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీకి నివేదిక పంపారు. ప్రత్యేక రాష్ట్రమిస్తే తప్ప కేసీఆర్ తో దీక్ష విరమింపజేయడం కష్టమని తేల్చి చెప్పారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ దీక్షతో ఎట్టకేలకు కేంద్రం మెట్టు దిగొచ్చింది. ఒకే రోజు 3-4 సార్లు కోర్ కమిటీ భేటీ అయింది. కేసీఆర్ దీక్ష చేపట్టిన 12 రోజులకు 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అయితే సీమాంధ్ర నేతల ఒత్తిళ్లకు లొంగి కేంద్రం మాట మార్చింది. సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నేతలు యూటర్న్ తీసుకోవడం, వారు చేసిన దొంగ రాజీనామాలతో కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్ వేసింది. 2009 డిసెంబర్ 21న ఇచ్చిన మాట వెనక్కి తీసుకొని 3 ఏళ్లు కాలయాపన చేసింది. కానీ ఆమరణ దీక్ష రగిల్చిన స్ఫూర్తి చల్లారలేదు. కేసీఆర్ ముందుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి తెలంగాణ జేఏసీకి రూపకల్పన చేశారు. కేసీఆర్ పిలుపుతో సకల జనుల సమ్మెకు సిద్ధమైన ఉద్యోగులు 42 రోజుల పాటు అలుపెరగని పోరాటం చేశారు. ఆ తరువాత మిలియన్ మార్చ్, సడక్ బంద్, వంటా వార్పు, సంసద్ యాత్ర, సాగరహారం లాంటి ఎన్నో చారిత్రక ఉద్యమాలు తెలంగాణ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చాయి. తెలంగాణ ఇవ్వకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మనుగడ అసాధ్యమన్నంతగా ఉద్యమం విశ్వరూపం దాల్చింది. యూపీఏ సర్కారులో కదలిక వచ్చింది. 2013 జూలై 30న మరోసారి రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది. ఆ తరువాత ప్రక్రియను చకచకా ముందుకు సాగించింది. 6 దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసింది. 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.
యోయో న్యూస్, హైదరాబాద్.